క్యారెట్ కేక్. హలో, కమ్ హియర్. వదినా, అసలు రియాలిటీ ఏంటో చెప్పనా? మొన్న క్రిస్మస్ రోజు ప్లమ్ కేక్ చేశాను కదా, అమ్మోదాకి పిచ్చగా నచ్చింది. అమ్మ నాకు స్నాక్స్లో క్యారెట్ కేకే కావాలి అని అడిగింది. సో ఇంకా అందుకే క్యారెట్ కేక్ చేస్తున్నా. అంటే చెప్పుకోవాలి కదా, రెస్పాన్సిబిలిటీ పెరిగింది కాబట్టి ఈరోజు వైరల్ వంటలక్క క్యారెట్ కేక్ చేయబోతుంది. ఇంకా లేట్ చేయకుండా చూసేసుకోండి ఏమేం కావాలో. వదినా, ముందుగా చీర చెక్కుకోవాలి వదినా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, మనం చేసేదే క్యారెట్ కేక్ కాబట్టి ముందుగా క్యారెట్ని తురుముకోవాలి. వదినా, పిల్లలకి ఇది చూపించకండి. అమ్మా నాకు క్యారెట్ నచ్చదు, నువ్వు దాంతోనే కేక్ చేస్తున్నావా అని వాళ్ళు అనుకుంటే ఎలా? అందుకే హెల్దీ వెజిటేబుల్స్తో కూడా అంటే ఓన్లీ ఈ ఒక్క వెజిటేబుల్తో మాత్రమే కేక్స్ చేస్తాం. ఎందుకంటే క్యారెట్స్ ఆల్రెడీ ఇన్బిల్టే స్వీట్ ఉంటాయి కాబట్టి. సో దీంతో చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది, హెల్దీ కూడా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకి చెప్పకుండా ఉంటే అయిపోతుంది. నా బిడ్డకి పచ్చి కూరగాయలు తినడే అలవాటు వదినా. సో అది ముందుగా క్యారెట్ తురుముకోవాలి కాబట్టి ఇప్పుడు షుగర్ని పౌడర్ చేసుకుందాం. అయినా వదినా, ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే ఎంత ఎనర్జీ వస్తుంది కదా, అది కూడా పక్కింటి ఎదిరింటి వాళ్ళు కాకుండా మన ఇంట్లో వాళ్ళు ఇస్తే ఇంకా రెట్టింపు ఎనర్జీ వస్తుంది వదినా. ఆ కాంప్లిమెంట్స్ రావాలంటే ఏం చేయాలి? ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అనేవి మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ముందుగా షుగర్ వదినా, 1/2 కప్పు బ్రౌన్ షుగర్, 1/2 కప్పు వైట్ షుగర్ యూస్ చేస్తున్నాను. బ్రౌన్ షుగర్ లేకపోతే 1/2 కప్పు బెల్లం కూడా వాడచ్చు. ఏదైతే మెజరింగ్ కప్ ఉందో ఇందులో 3/4 ఆయిల్, కొద్దిగా వెనిలా ఎసెన్స్, రెండు గుడ్లు, ఇందులో ఏదైతే మనం షుగర్ వేసామో ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి, విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ మైదా పిండి, ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా దాల్చీనీ పౌడర్. దాల్చీనీ పౌడర్ వల్ల టేస్ట్ ఎంత ఎన్హాన్స్ అవుతుందంటే, ఆల్రెడీ ఇందులో మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసాము. క్యారెట్ టేస్ట్ ఒకటి, దాల్చీనీ టేస్ట్ ఒకటి అద్భుతంగా ఉండబోతుంది. ఇందులోనే కిస్మిస్, ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో దాన్ని ఈ వెట్ ఇంగ్రీడియంట్లో యాడ్ చేయాలి.
బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్, టోటల్గా 1.5 కప్ ఆఫ్ క్యారెట్. వదినా, రెసిపీ చాలా ఈజీగా ఉందిగా. అంటే ఏ రెసిపీ అయినా ఈజీయే వదినా, కాకపోతే కొంచెం ఇష్టంగా అలా చేస్తూ ఉంటే ఇలా అయిపోతుందంటే. ఇప్పుడు క్యారెట్ 1.5 కప్ వేసుకున్నాం కాబట్టి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని దాంట్లో కూడా ముందుగా బటర్ పేపర్ పెట్టుకోవాలి. మనం ఏదైతే మిశ్రమాన్ని ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని చేసామో దీన్ని మరీ నింపేయద్దు వదినా, నింపితే అది ఉబ్బదు, ఫ్లఫీ అవ్వదు. సో దానికి కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలి. మరీ ఊపిరి రాకుండా ఇలా వేసేస్తే దానికి ఉబ్బే ఛాన్స్ ఉండదు. సో అందుకనే హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ వరకు బ్యాటర్ వేస్తున్నాను నేను. కేక్ బేక్ చేయడానికి నేనైతే కంటైనర్ పెట్టేసుకున్నా, అందులో ఉప్పు కూడా వేశాను. అది కొద్దిగా వేడయ్యే లోపు ఈ క్లీనింగ్ ప్రొసీజర్ చూసుకుందాం. మనము కేక్ని బేక్ చేసుకుందాం. ఆహా, మన క్యారెట్ కేక్ రెడీ. నెక్స్ట్ ప్లేటింగ్. ఆహా, వావ్, ఎంత ఫ్లఫీ ఉంది. పైనుంచి మనం పౌడర్ షుగర్ వేస్తున్నాము. మంచు కొండలు ఎలా ఉంటాయి అలా ఇదో కొండ, ఇదంతా మంచు. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో. కేక్ విరిసింది నేను తినడానికి. క్యారెట్ కేక్ ఎలా తయారు చేసుకున్నామంటే ముందుగా క్యారెట్స్ని గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో షుగర్ని పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లో షుగర్ పౌడర్, బ్రౌన్ షుగర్, 3/4 కప్ నూనె, వెనిలా ఎసెన్స్, 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసి బాగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండిలో 1 స్పూన్ బేకింగ్ సోడా, దాల్చిని పౌడర్, కిస్మిస్ వేసి మిక్స్ చేసుకొని షుగర్ మిశ్రమంలో వేసి కలిపి తురుముకున్న క్యారెట్ వేసి మిక్స్ చేసుకొని కేక్ ట్రేలో బటర్ పేపర్ వేసి బ్యాటర్ వేసి సెట్ చేసుకోవాలి. ఉప్పు వేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టుకొని బేక్ చేసుకుంటే క్యారెట్ కేక్ రెడీ. పైనుండి పౌడర్డ్ షుగర్ చల్లుకుంటే అద్దిరిపోతుంది.